15 కోట్ల రూపాయల పెట్టుబడితో 900 కోట్ల రూపాయల కలెక్షన్స్ను రాబట్టి అత్యధిక లాభాలు తెచ్చిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దాం. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏందంటే అందరూ బాహుబలి, అమీర్ ఖాన్ నటించిన దంగల్ పేర్లు చెబుతారు. కానీ అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా మాత్రం ఇది కాదు. దంగల్ ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లకు పైగా సాధించింది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా సాధించింది. అయితే ఆ మూవీ బడ్జెట్తో కంపేర్ చేస్తే వచ్చిన కలెక్షన్స్ పెద్ద ఎక్కువేమీ కాదు. కానీ ఒక చిన్న సినిమా 900 కోట్ల రూపాయల కలెక్షన్స్ను రాబట్టింది. ఆ మూవీ బడ్జెట్ కంటే 25 రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. దంగల్తో పాటు బాహుబలి, పఠాన్, జవాన్, RRR లాంటి సినిమాలు 1000 కోట్లకు పైగానే వసూళ్లు చేశాయి. కానీ వాటి బడ్జెట్తో పోలిస్తే ఈ సినిమాలన్నీ మహా అయితే 5-6 రెట్లు మాత్రమే వసూళ్లు రాబట్టాయి. కానీ 2017లో వచ్చిన సీక్రెట్ సూపర్ స్టార్ అనే ఓ సినిమా ఏకంగా 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 900 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అంటే 60 రెట్లు ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ రకంగా ఇండియన్ సినిమాలో అత్యధిక లాభాలు గడించిన సినిమాగా ఈ సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా నిలిచింది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్కు చెందిన అమీర్ ఖాన్ ప్రొడక్షన్ జైరా వసీం అనే నటితో తీసిన సినిమా ఇది. పెద్ద స్టార్లు ఎవరూ లేరు. భారీ బడ్జెట్తో తీసిన యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్ కూడా లేవు. అయినా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఏకంగా 900 కోట్ల వసూళ్లు చేయడం అంటే మాటలు కాదు. దంగల్ మూవీలాగే ఈ సినిమా కూడా ఎక్కువ భాగం చైనా నుంచే వసూళ్లు వచ్చాయి. ఈ సీక్రెట్ సూపర్ స్టార్ వసూళ్లలో 90% ఒక్క చైనా నుంచే రావడం విశేషం. ఓ ఫీమేల్ లీడ్ సినిమాకు వచ్చిన అత్యధిక వసూళ్లు కూడా ఇవే. సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ ఏంటి? సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో అమీర్ ఖాన్ మాత్రమే అతిథి పాత్రలో నటించారు. అప్పటికి 15 ఏళ్ల వయసున్న జైరా వసీం చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఇండియాలో ఈ సినిమా రిలీజ్ అయి 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అందులో 64 కోట్లు నెట్ వసూళ్లు ఉన్నాయి. ఇక ఓవర్సీస్ నుంచి మరో 65 కోట్లు వచ్చాయి. ఆ లెక్కన మొదటిసారి రిలీజ్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 155 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిజానికి అసలు హీరో కూడా లేని ఈ చిన్న సినిమాకు ఆ వసూళ్లే చాలా ఎక్కువ. కానీ మరుసటి ఏడాది అంటే 2018లో ఇదే సినిమాను చైనాలో రిలీజ్ చేశారు. అక్కడి నుంచి సీక్రెట్ సూపర్ స్టార్ దశ తిరిగిపోయింది. ఆ దేశంలో ఏకంగా $10 కోట్ల పైగానే వసూలు చేసింది. దీంతో మొత్తంగా చైనా నుంచి కేవలం 905 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఇండియన్ కలెక్షన్స్ అప్రాక్సిమేట్గా 90 కోట్ల వరకు ఉన్నాయి. అంటే హీరో లేని ఒక సినిమాకి 1000 కోట్ల కలెక్షన్స్ రావడం అనేది రికార్డుగా నిలిచింది. ఆ సమయానికి దంగల్, బాహుబలి 2 మాత్రమే ఈ సీక్రెట్ సూపర్ స్టార్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించాయి. ఆ లెక్కన ఈ మూవీ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్, OTTలో అందుబాటులో ఉంది.